హా, ఓకే, ఇప్పుడు మ్యూట్ యా యా అన్మ్యూట్ చేసి ఓకే. ఇప్పుడు ఈ గ్రాస్ కలెక్షనా, నెట్ కలెక్షనా, ఆ కలెక్షనా, ఈ కలెక్షనా కాదు, ఒక్కసారిగా ఐటీ అలా పడిపోయింది ఇండస్ట్రీ మీద. మెయిన్ బ్యానర్స్ 3 బ్యానర్స్ మీద పడ్డది, మెయిన్ స్టార్స్ మీద పడ్డది, మెయిన్ డైరెక్టర్స్ మీద పడ్డది, ఒక ప్రొడ్యూసర్ గారు అయితే దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇదంతా గందరగోళంగా ఉంది కదా. ఈ పరిస్థితుల్లో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న మీకేమనిపిస్తోంది? అసలు ఇండస్ట్రీలో ఏం కానీ జరుగుతోంది? ఇక్కడ ఒకటి మిమ్మల్ని మీ ద్వారానే నేను తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు నేను 10వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఎక్కువ మా సినిమా నిర్మాతలు కానీ పంపిణీదారులు కానీ సినిమా యాడ్స్ ఆంధ్రజ్యోతిలో వేస్తారు ఎక్కువ, అవును. మాక్సిమం. ఆ, అక్కడ ఎవరు కూడా మా సినిమాకి ఇంత కలెక్షన్ వచ్చిందని కానీ, ఇంత కలెక్షన్ ఇంత గ్రాస్ చేసిందని కానీ ఎక్కడ రాయలేదు. ఉమ్, ఇవన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయి కలెక్షన్స్, ఎవరు దాన్ని చెప్తున్నారు అనేది నాకు అఫీషియల్ గా ఉందని అనిపిస్తలేదు సార్. నాకు క్లియర్ గా నేను చెప్తున్నాను, నాకు ఎక్కడ కూడా మా థియేటర్ యాజమాన్యం కానీ, ఉమ్, పంపిణీదారుడు కానీ, నిర్మాత కానీ నాకు 1800 కోట్లు వచ్చినాయి, 230 కోట్లు వచ్చినాయి, 3 రోజులకు 400 కోట్లు వచ్చినాయి ఎక్కడ వారి నోటి ద్వారా నేను ఎక్కడ వినలేదు ఇంతవరకు. నేను ఇప్పుడు మీరు చెప్తుంటే నేను ఇప్పుడే పేపర్లు 10వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చూసిన, మన ఆంధ్రజ్యోతిలో ఎక్కడ యాడ్లలో కానీ ఇంత డబ్బు వచ్చిందనే విషయం రాయలేదు. ఉమ్, ఇదంతా మరి డైలీ అంటారో లేకుంటే రకరకాల యాప్స్ వచ్చినాయి, ఉమ్. వాళ్ళు ఏ రోజు ఆ రోజు వాళ్ళ క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. ఇంకోటి కూడా పారదర్శకత వచ్చేసింది. ఇప్పుడు 85% ప్రసాద్ గారు ఆన్లైన్ చెప్పారు టికెట్ కదా, అమ్ముడు. ఈ ప్రసాద్ గారు ఏ సార్? చెప్పినట్టు ఇప్పుడు కంపెనీలే హీరోల్ని హైప్ చేయడం కోసం, హీరోల మెప్పు కోసం వాళ్ళే ఇట్లా ఫిగర్స్ వేస్తున్నారని ప్రసాద్ గారు మీరు విన్నారు కదా ఆయన చెప్పడం. అది విన్నా సార్, ప్రసాద్ గారు కూడా అన్నారు, కానీ ఎక్కడ నాకు అఫీషియల్ గా చూపించమన్నాడు. ఒకటి ఆ, ఒక దిల్రాజ్ నోట్లకి వెళ్ళని అనాలి, లేకుంటే ఒక నవీన్ గారు అనాలి, రవి గారు అనాలి, లేకుంటే ఒక ఓకే, మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. పోనీ కంపెనీలు డైరెక్ట్ ఇవ్వలేదు, ఎవరెవరో వెబ్సైట్లలో లేకపోతే ఎవరెవరో ఫ్యాన్స్ వాళ్ళు లేకపోతే లీక్లు ఇచ్చి వేయించుకున్నారో అన్అఫీషియల్గా అనుకుందాం. పోనీ ఒకవేళ అది కరెక్ట్ కానప్పుడు అఫీషియల్గా ఇప్పుడు మీరు అన్నారు మా ఆంధ్రజ్యోతిలో మా ఏబిఎంలో ఎక్కువ యాడ్స్ వస్తాయి, రైట్, మీరు అన్నది నిజమే. అలాంటప్పుడు యాడ్ ఇచ్చి ఇదంతా రాంగ్ ప్రచారం జరుగుతోంది, కలెక్షన్లు ఒరిజినల్ కలెక్షన్స్ అవి కావు, మేము దాని అవసరమైనప్పుడు ఇస్తామని చెప్పాలి కదా బ్యానర్స్. సార్, మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుంది సార్ ఈ పుకార్లు అంతా. అన్ని మీరే మాట్లాడితే ఎట్లా అండి? అన్ని మీరే తోడ్పడుతుంది కాబట్టి మాట్లాడితే. అంతే కానీ ఇక్కడ ఏమో బ్లాక్ బస్టర్ అని చెప్తారు, మా థియేటర్ లో 20-25% కలెక్షన్ లేవు. అంటే ఉదాహరణగా అదేలే. అంటలేదు, అన్ని 3 సినిమాలు ఇంచుమించు సక్సెస్ గానే ఉన్నాయి. ఆ, వాళ్ళ పెట్టుబడులు ఎంత పెట్టిన అనేది మాకు వాస్తవాలు తెలియవు. ఊరికే ఒక హీరో 300 కోట్లు అంటారు, అది వాస్తవాలు తెలియదు. గేమ్ చేంజర్ 500 కోట్లు అనేది ఒకరు చెప్తారు, అది దిల్ రాజు నోట్లకి వెళ్ళో లేకుంటే ఎవరైనా ఒక డైరెక్టర్ నోట్లకి వెళ్ళి ఉంటే హ్యాపీ. ఇవన్నీ మరి ఎవరి చెవులో ఎవరు చెప్తుందో ఎట్లా వస్తుందో ఇది బయటకు రోమర్ వస్తుంది. ఈ రోమర్ వల్ల అనవసరంగా మా నిర్మాతల మీద రైడ్ అయ్యి జరుగుతుంది. ఆన్లైన్ సిస్టమ్ వచ్చినాక ఫ్రాడ్ చాలా వరకు తగ్గిపోయింది సార్, ఎందుకంటే ఫ్రాడ్ చేసే అవకాశం లేదు. ప్రజలందరూ ఫోన్ పేలా, No, no, జీపేలా, ఇక్కడ పాయింట్ బ్యాంక్ టికెట్లు అమ్మకాలలో ఫ్రాడ్ అని కాదండి విజేంద్ర రెడ్డి గారు. టికెట్లు అంతా ఆన్లైన్లో వచ్చినాయి, ఆయన ప్రసాద్ గారు చెప్పారు, కుమార్ గారు చెప్పినారు, ఇప్పుడంతా బుక్ మై షో అనో లేకపోతే వెళ్ళి కొనుక్కోవడమో ఇదంతా వచ్చేసింది. కాబట్టి అక్కడ ఫ్రాడ్ జరిగిందని ఎవరు అనడం లేదు. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం వల్ల ఒకటి బెనిఫిట్ షోల రూపంలో, ఇప్పుడు సపోజ్ పుష్పాది 300 రూపాయలు 1300కి వేశారండి ఫస్ట్ ఆట కదా ఆ రోజు. అందులో ఎంత వచ్చింది ఎంత పోయింది అనే దాన్ని మరి అది లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది, ఎన్ని టికెట్లు అమ్మారు ఒకటి. రెండవది పెట్టుబడి, సినిమా బడ్జెట్, అంతంత బడ్జెట్ 1100 కోట్లు పెట్టి తీసాం పుష్ప 2 అని చెప్పి అదొక ప్రచారం. 1100 కోట్లు పెట్టి తీశారంటే ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇన్వెస్ట్ చేశారు, అప్పు తీసుకొచ్చారా, తెచ్చుండ తప్పేం లేదండి. కానీ అప్పు తెచ్చారా లేదా సొంత డబ్బా, దానికి లెక్కపత్రం ఉందా లేదా, లేదా ఇంకెవడన్నా ఇన్వెస్ట్ చేశాడా, ఇందాక నేను చెప్పినట్టు ఏమన్నా ఎన్ఆర్ఐస్ తీసుకొచ్చి పెట్టినారా, ఏదో ఉంటుంది కదా. ఇగో ఈ ప్రచారం ఉంటే ఐటీ మీద పడింది అనుకుంటున్నా. అదే దీంట్లో అవగాహన ప్రసాద్ గారికి, నటి కుమార్ గారికి ఎక్కువ ఉంటుంది. యాజ్ ఎ థియేటర్ ఓనర్ నాకు కొంత వీళ్ళు చెప్తుంటే వినడమే కానీ డైరెక్ట్ గా ఉండదు. కాబట్టి బడ్జెట్ పెద్దగా అయిందని వింటున్నాను తప్పితే ఈ ఎగ్జాక్ట్ ఫిగర్స్ అని అనుకోవట్లేదండి. కానీ బడ్జెట్ పెద్దగా అయిందన్నా కూడా మీరు ఒక థియేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీకు చాలా సినిమాలు చూసిన అనుభవం, నడిపించిన అనుభవం, ఇయర్స్ లాంగ్ చూస్తున్నారు కదా, ఇంత బడ్జెట్లు అవుతాయండి సినిమాలకి? ఆ బడ్జెట్లో మొన్న లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు కుమార్ గారు మీరు ఉన్నారు, ఆ బడ్జెట్లో సగం రెమ్యునరేషన్లే ఉన్నాయి, హీరోది, డైరెక్టర్ది, ఇంకేదైనా విలన్ పెద్ద రోల్ ఉంటే వాళ్ళది కదా. మరి అవి కూడా లెక్కకు వస్తాయి కదా. ఇంత రెమ్యునరేషన్స్ తీసుకున్నప్పుడు వీళ్ళు ట్యాక్స్ కడుతున్నారా లేదా అని అడుగుతారు కదా ఐటీ వాళ్ళు. దీనికి మరి వారే చెప్పగలగాలి సార్, ఎందుకంటే హీరో గారు నిజంగా అంత తీసుకుంటే అంత రిసిప్ట్ ఇస్తున్నా, అంత చెక్ తీసుకుంటున్నా అనేది ప్రసాద్ గారు చెప్పాలి, నటి కుమార్ గారు చెప్పాలి. అది ఒకవేళ అంత తీసుకోకపోతే క్యాష్ రావడం కూడా ఈ మధ్య కాలంలో ఇబ్బంది ఉంది. మరి క్యాష్ ఎక్కడంగా తెచ్చి ఇవ్వగలుగుతున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. థియేటర్ నుంచి నాకు తెలిసి 10-15% కంటే ఎక్కువ క్యాష్ పోవట్లేదు, మిగతా అంతా ఆన్లైన్ లో వస్తుంది. కాబట్టి
థియేటర్ నుంచి వచ్చి అమౌంట్ క్యాష్ అవటం అనేది కొద్ది ఇబ్బందికరంగానే ఉంది ఇప్పుడైతే. థియేటర్ల నుంచి వెళ్ళే డబ్బు అనుకుంటే ఎట్లా? డబ్బు వచ్చే మార్గాలు ఇంకా చాలా ఉన్నాయి. మీరు మరీ అమాయకంగా చెప్తున్నారా లేకపోతే తెలివిగా తప్పించుకుంటున్నారా అనేది నాకు అర్థం కావట్లేదు. థియేటర్స్ నుంచి క్యాష్ రూపంలో తక్కువ వస్తుంది, అది నాకు తెలుసు. ఎందుకంటే టికెట్ లైఫ్మునే డబ్బులే మీరు లెక్కలు చెప్తారు, ఇస్తారు, మీ షేర్ మీరు తీసుకుంటారు, వాళ్ళ షేర్ వాళ్ళకి ఇస్తారు, ఏమన్నా 10-15% ఏమన్నా పోతుందేమో వేరే రూపంలో. కానీ వాళ్ళకి వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది చాలా కీలకమైనది. ఇందులో ఇంకోటి సార్, నేను చామర్లో 2-3 కేసులు చూశాను. కేసులు వచ్చినప్పుడు ఒక హీరో గారు సపోజ్ 20 lakhs తీసుకున్నా అని ఒక పార్ట్నర్ స్లిప్ చూపిస్తే యాక్చువల్గా ఇచ్చింది 10. ఎందుకే 20కి సంతకం పెట్టినావు ఓచర్ మీద అని అడిగితే, నాకు నెక్స్ట్ సినిమాకి నాకు 20 వస్తుంది కదా సార్ అందుకనే పెట్టించినానని అంటాడు. ఇట్లాంటి అన్ని రకరకాలుగా జరుగుతున్నాయండి లోపల. ఇవి ఎట్లా లీక్ అవుతున్నాయి ఏమవుతున్నాయి నాకు తెలియదు మరి. అదే మరి అట్లాంటివి చేస్తే ఇట్లాంటి రైట్స్ అవుతా ఉంటాయి. ఇప్పుడు 20 lakhsకి ట్యాక్స్ కట్టాల్సిందే కదా. ఇప్పుడు కట్టాలి కదా. 10 తీసుకున్నాడు, ఇంకో 10 హైప్ ఇచ్చుకుంటే నెక్స్ట్ సినిమాకి 30 తీసుకొస్తాను పాపం చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు 20కి ట్యాక్స్ కట్టాలి చచ్చినట్టు. ఇలాంటివి కూడా ఉంటాయి. మీరు అన్న పాయింట్ కూడా ఉంది అందులో. ఎనీవే ఒక్క నిమిషం విజయేందర్ గారు, మనం లాయర్ కృష్ణకాంత్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్.